చింటూని స్కూల్లో జాయిన్ చేస్తూ సత్యానికి దొరికిపోయిన రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతికి తెలియాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ప్రభావతి సత్యానికి అడ్డంగా దొరికిపోతుంది. ఎందుకంటే ఆ 2 లక్షల రూపాయలు లాయర్ ఇచ్చిన డబ్బులన్న విషయం మీనా బాలు ఇద్దరు బయట పెట్టడంతో ప్రభావతి ఏమీ చేయలేక నిజాన్ని ఒప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి పనిష్మెంట్ గా సత్యం అయితే ఆ 5 లక్షలు కూడా బాలు వాళ్ళకి ఇవ్వాల్సిందే. నువ్వు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇదంతా జరిగింది. అదే నువ్వు కంప్లైంట్ ఇవ్వకపోతే వాళ్ళకి 5 లక్షలు నష్టం వచ్చేది కాదు కదా అని సత్యం చెప్పడంతో ఇంకా ప్రభావతి అయితే సత్యం బాలు చెప్పినట్టుగా ప్రభావతి చచ్చినట్టు ఇస్తాను అని ఒప్పుకుంటుంది. ఒప్పుకునేసరికి హటు తిప్పిడి మనోజ్ దగ్గరికి వెళ్లి మనోజ్ని కాకాపడుతుంది. మనోజ్కి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అసలే పిల్లికి భిక్షం పెట్టని వ్యక్తి ఆ ప్రభావతికి 5 లక్షలు ఇమ్మంటే ఇస్తాడా? అట్లీస్ట్ 3 లక్షలైనా ఇమ్మంటుంది. అవి కూడా లేవనగానే నిన్నెందుకు అడుగుతాను, నా కోడల్ని అడుగుతాను అని చెప్పి ఇంకా తన దారినైతే రోహిణి వైపు మళ్లించేసరికి రోహిణి అయ్యి బాబోయ్ అదేంటి అటు తిప్పి నా మీదకి వస్తున్నారు, ఇప్పుడు నేనెక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉండగా ప్రభావతి బాంబు పేలుస్తుంది. పద మనమే మలేషియా వెళ్దాము అనేసరికి ఇదేంటి ఇప్పుడు మనం మలేషియా వెళ్దామంటుంది. లేదు అత్తయ్య, మా మావయ్య కొంచెం బిజీగా ఉన్నారట, నేనే ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అని ప్రభావతికి కాస్త చెప్తుంది. చెప్తే మాత్రం రోహిణికి ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బుల కోసం ఎంతో ఇబ్బందులు పడుతూ గుణ దగ్గర అప్పులు చేస్తూ మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. ఇంకేం చేస్తుంది? పైగా మరొక పక్క బాలు మీనా టార్చర్ ఒకటి. మీనా దొంగతనం చేసిందని చెప్పింది బాలు వదిలేస్తాడా? ఆ దొంగతనం విషయం ఏంటో బయట పెట్టే వరకు వదిలిపెట్టడు. సో ఆ టెన్షన్ నుంచి బయటపడాలని తన దగ్గరున్న మంగళసూత్రం తాన్నైతే తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు తీసుకెళ్లి కామాక్షి చేతిలో పెడుతుంది. ఏమని చెప్తుంది? మీనాని ఇబ్బంది పెట్టడం, అలాగే అత్తయ్య కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, బాలుయే డబ్బులు ఇమ్మన్నాడు అని ఏదో మంచి మాటలు చెప్పి మిమ్మల్ని నేను నా తల్లిలా అనుకుంటున్నాను, ఈ విషయం మాత్రం చెప్పొద్దు అత్తయ్యకి, నేను చేసిన మంచి పని బయటికి రావడం నాకు ఇష్టం లేదు అన్నట్టు చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా ఆ డబ్బులు కాస్త కామాక్షి సరాసరి ప్రభావతి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసరికి అప్పటికే కామాక్షి మీద అందరూ కోపంగా ఉంటారు కదా. మీనా మీద దొంగతనం మోపింది కామాక్షి అని ప్రభావతి ఆల్రెడీ చెప్పింది కదా. అందరూ కోపంగా చూసేసరికి ఏంటి అంతా నా వంక అలా చూస్తున్నారు అని కామాక్షి కాస్త అడిగేసరికి ఏముంది, మీనా దొంగతనం చేసిందని మీరే నింద మోపారంట కదా. లేదు శృతి, నేను ఆ మాట అనలేదు. అయినా డబ్బులు ఎక్కడ పోయాయి? డబ్బులు పోలేదు, ఎవరూ దొంగతనం చేయలేదు అనగానే ఏంటి కామాక్షి ఏమంటున్నావు, డబ్బులు పోలేదా అని చెప్పి ప్రభావతి అంటుంది. లేదు వదిన, డబ్బులు నేను కందిపప్పు డబ్బాలో పెట్టాను అని చెప్పాను కదా, అక్కడి నుంచి తీసేసి వేరే చోట దాచిపెట్టాను, మర్చిపోయాను ఆ విషయం. ముందు ఎక్కడైతే పెట్టానో అక్కడే పెట్టాను అనుకుని అక్కడ వెతికేశాను, హడావిడి చేసేసావు. నువ్వేమో మీనాయే వచ్చింది కాబట్టి మీనాయే దొంగతనం చేసిందని పాపం మీనా మీద నింద మోపావు. అంతేలే అమ్మా, ప్రభావతికి ఎవరైనా ఏదైనా చిన్న తప్పు చేసినా తన కళ్ళు ఆటోమేటిక్గా మీనా వైపే తిరిగేస్తాయి. ఏ చిన్న తప్పు పొరపాటు జరిగినా మీనాయే చేసిందని అనడం ప్రభావతికి బాగా అలవాటైపోయింది. అలా అనకపోతే తిన్న దరగదు కదా ప్రభావతికి. ఇదిగో వదిన 2 లక్షలు అని చెప్పాను కానీ ఆగమ్మ కామాక్షి, ఆ 2 లక్షలు మీనా బాలుకి ఇవ్వి. ఎందుకంటే అక్కడ లాయర్కి వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు. ఈ 2 లక్షలు తీసుకొండ్రా. ఈ 2 లక్షలు తీసుకుని నువ్వు కాదు కామాక్షి, ప్రభావతి చేతుల మీద ఇప్పించు అనేసరికి ప్రభావతి చేతుల్లో పెట్టడంతో ప్రభావతి కాస్త బాలు మీనాకైతే 2 లక్షలు ఇస్తుంది. ఇంకా 3 లక్షలు ఇవ్వాలి ప్రభా, ఎప్పట్లోగా ఎప్పుడు ఇస్తావో చూసుకో అని చెప్పి ఇంకా సత్యం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటోదినా నిజంగానే అనగానే, లేకపోతే నా డబ్బులు తీసుకొచ్చిస్తాననుకుంటున్నావా ఏంటి? ఆ డబ్బులు వేరే చోట పెట్టాను, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను అంతే. సర్లే వదిన, నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి కామాక్షి కాస్త వెళ్ళిపోతుంది.
ప్రభావతి 2 లక్షలు అయితే ఇచ్చేశాను, ఇంకా 3 లక్షలు మాత్రమే ఇవ్వాలి. అమ్మ రోహిణి అనగానే అరేంజ్ చేస్తానులే అత్తయ్య, కంగారు పడకండి అని అక్కడి నుంచి కాస్త బయటికి వచ్చేసి విద్యకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావే అనగానే ఇక్కడే ఉన్నాననేసరికి చింటూ ఫోన్ చేశాడు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవే, ఆ సమయంలో ఇంట్లో డిస్కషన్ జరుగుతుందిలే, ఒక్కసారి కాల్ చేసి మాట్లాడదాం, ఫోన్ చేద్దామనే నువ్వు రా, ఇద్దరం కలిసి మాట్లాడదామని చెప్పనగానే ఇంకా రోహిణి దగ్గరికి అయితే విద్య వస్తుంది. ఏంటే ఫోన్ చేయవే చింటూకి అనగానే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి ఏంటి నాన్న, ఎందుకు ఫోన్ చేసావు నాన్న అనగానే, అమ్మా నాకు నీ దగ్గరే ఉండాలనుందమ్మా, నీ దగ్గరే ఉండి చదువుకోవాలనుందమ్మా, నన్ను కూడా నీ దగ్గరే ఉంచుకో అమ్మా, నేను అసలు నిన్ను అమ్మా అని పిలవనమ్మా, ఎవరైనా ఉన్నప్పుడు ఆంటీ అనే పిలుస్తానమ్మా, దయచేసి అర్థం చేసుకో అమ్మా, నేను నీ దగ్గరే ఉంటానమ్మా అంటూ ఇంకా చింటూ ఏడుస్తూ మాట్లాడేసరికి ఒక్కసారి అమ్మమ్మకు ఫోన్ ఇవ్వు అనగానే వెంటనే ఇంకా సుగుణమ్మ ఫోన్ తీసుకుని, అమ్మ నువ్వు వాడు బయలుదేరి ఇక్కడికి వచ్చేసేయండి, ఒక 10 రోజులకు సరిపడా బట్టలు తీసుకురండి, ఇంకా అంతకు మించి ఏమీ వద్దు, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అనగానే ఎందుకమ్మా అనేసరికి ముందు రెండమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వాళ్ళని ఇక్కడికి ఎందుకు రమ్మంటున్నావే, పైగా 10 రోజులు ఉండడానికి బట్టలు తీసుకురమ్మంటున్నావు ఎందుకు అనగానే ఏం మర్చిపోయావా, మనిద్దరం అమ్మ వాళ్ళ కోసమని ఒక ఇల్లు రెంట్ కూడా కట్టాం కదా, ఆ ఇంట్లోకే అమ్మ వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాను, చింటూను కూడా ఆ స్కూల్లో జాయిన్ చేసేస్తున్నాను అనేసరికి ఇవన్నీ ప్రాబ్లమ్స్ నెత్తి మీద పెట్టుకుని చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది రోహిణి, నువ్వు అర్థం చేసుకోవట్లేదంటూ విద్య అంటుంది. ఇంకా రోహిణి అయితే ఏం కాదే, చింటూని నా దగ్గర నుంచి దూరం పెట్టడం అంత మంచిది కాదు, పైగా వాడు బాధపడుతున్నాడు, ఇన్ని రోజులు వాడి అమ్మను నేను అన్న విషయం తెలియక వాడు ఎన్ని రోజులు పెద్దగా పట్టించుకోలేదు, ఇప్పుడు నేనే వాళ్ళ అమ్మను అన్న విషయం తెలిసిన తర్వాత వాడు అస్సలు ఆగలేడు, నా కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు, వాడి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటాడే, వాణ్ణి నేను అలా బాధ పెట్టలేను, నా కొడుకుని నాకేమన్నా బరువా, అప్పుడప్పుడు రోజుకొక్కసారైనా వాణ్ణి చూసుకుంటే సరిపోతుంది, నేను వెళ్ళి వాడితో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, అందుకే అమ్మ వాళ్ళని వెనక ముందు ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేయమని చెప్పాను అనేసరికి నీ ఇష్టమే, నీకు నచ్చినట్టు చేసుకో, నేను ఏదైనా సలహా ఇస్తుంటే నాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నావు, అందుకే నీకు ఏమీ సలహా కూడా ఇవ్వాలని అనుకోవడం లేదు అని చెప్పి విద్య అయితే సరే వెళ్తాను అనగాని ఎక్కడికే వెళ్తావు, అమ్మ వాళ్ళు వస్తారు కదా, మరి అమ్మ వాళ్ళని తీసుకెళ్ళి ఆ రూమ్లో అది పెట్టొద్దా, మనం వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనాలి కదా, రా షాపింగ్ చేద్దామనేసరికి ఇన్ని డబ్బులు ఎక్కడ వేయని చెప్పాను కానీ ఇంకా నా దగ్గర కొంచెం బంగారం ఉంటే అవి తాడు మొత్తం కలిసి అమ్మేశాను, అందుకోసమని అమ్మ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాడికి ఫీజు కడితే కొన్ని నెలల పాటు ఇబ్బంది ఉండదు, ఆ తర్వాత నెమ్మదిగా ఏదో ఒకటి చేద్దాను, అయినా నేను ప్రజెంట్ కోసమే ఆలోచిస్తానే, పాస్ట్ జరిగిపోయిన దాని గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను అని చెప్పి రోహిణి కాస్త చెప్పేసరికి ఇంకా రోహిణి విద్య ఇద్దరు కలిసి ఈ షాపింగ్కి వెళ్ళి ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న వస్తువులు, ఇంట్లో కావాల్సిన సామానాలు అన్నీ కూడా కొనేసి పెడతారు. ఈ లోపు సుగుణమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ నేను బస్ స్టాండ్లో ఉన్నాను అనేసరికి సరే బయటికి వచ్చి ఆటో డ్రైవర్కి ఫోన్ ఇవ్వు, నేను వాడికి అడ్రస్ చెప్తాను అనగానే బయటకు వచ్చి ఒక ఆటో డ్రైవర్ని పిలిచి ఆటో డ్రైవర్కి ఫోన్ ఇస్తుంది. ఇచ్చేసరికి ఆ ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పడంతో సరేనమ్మా అని చెప్పి ఇంకా చింటూని ఇటు సుగుణమ్మని ఇద్దరిని కూడా ఆ ఇంటికి తీసుకొచ్చేసేసరికి ఆ ఇంటిలోకి రావడంతో రెండమ్మా అని చెప్పాను కానీ ఇదేంటి రోహిణి ఇక్కడికి తీసుకురమ్మన్నావు, అదేంటి విద్య వాళ్ళ ఇల్లు ఉండేది కదా, మీరింకిక్కడే ఉండబోతున్నారా ఆంటీ, రోహిణి మిమ్మల్ని చింటూని ఎక్కడో దూరంగా పెట్టి ఉండడం ఎందుకు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది కదా, ఇక్కడ అయితే నేను చూసుకోవడానికి రోజుకొక్కసారైనా అవకాశం ఉంటుంది అని చెప్పి రోహిణి ఇక్కడే ఉంచుతుంది అనగాని ఎందుకమ్మా ఇక్కడ ఉంటే చాలా రిస్క్ కదా, బాలు అస్తమాను రోడ్ల మీదే తిరుగుతాడు, పైగా మీనా కూడా పూలమ్ముకుంటూ రోడ్ల మీదే తిరుగుతుంది, అలాంటి తప్పుడు మమ్మల్ని ఎవరైనా చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది, పైగా మీనా కూడా నిన్ను అప్పుడప్పుడు అనుమానంగా చూస్తుంది అన్నావు, ఇప్పుడు ఏదైనా ఇబ్బంది అవుతుంది కదమ్మా రోహిణి అని చెప్పి చింటూ వాళ్ళ అమ్మమ్మ సుగుణమ్మ అనేసరికి అదేం కాదులే అమ్మ, నేను మేనేజ్ చేస్తా, నువ్వేమీ అస్తమాను బయటికి రావు కదా,
పైగా చింటూని నేనే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఈవినింగ్ నేనే తీసుకొస్తాను. ఎప్పుడైనా నాకు కుదరకపోతే నీకు ఫోన్ చేసి చెప్తాను అనగాని, ఎందుకే చాలా రిస్క్ కదా ఇదంతాను అనగాని, రిస్క్ ఏముందే, నా కొడుకు నాతో ఉంటేనే వాడు సంతోషంగా ఉంటాడు. వాడికి ఈ వయసులో ఇంతకు మించి ఏమి ఇవ్వగలను? చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఎవరో అన్న విషయం కూడా వాడికి చెప్పలేదు. ఇప్పుడు నేనే వాళ్ళమ్మని అన్న విషయం తెలిసాక వాడు అస్సలు ఉండగలడా? నన్ను చూడకుండా ఉండగలడా? అస్సలు ఉండలేడు. అందుకే వాడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం నేను చెయ్యాలనుకోవట్లేదని ఇంకా రోహిణి కాస్త చెప్తుంది. ఒరే చింటూ, ఈరోజు రెస్ట్ తీసుకో, రేపు మనిద్దరం స్కూల్కి వెళ్దాం, స్కూల్లో జాయిన్ చేస్తాను అనగాని, అలాగే అమ్మా అని చెప్పి అక్కడి నుంచి కాస్త చింటూని తీసుకుని దానికి కావాల్సినవన్నీ కూడా కొనేసి ఇచ్చేసి చింటూని ఇంటి దగ్గర దిగబెట్టేసి రోహిణి విద్య ఇద్దరు బయటకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా మీనా ఒక చోట పువ్వులు ఇస్తూ ఉండగా బాలు చూసి మీనా దగ్గరికి వస్తాడు. ఏంటక్క, ఏంటి విశేషాలు అనగాని, నువ్వు చాలా పెద్ద రిస్క్ చేసావంట కదా బాలు, మీనాని కాపాడుకున్నావంట కదా, మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పి ఇంకా అక్కడ పూలమ్ముకునే ఆవిడ చెప్పేసేసరికి, అందులో వింతేముందక్క, భార్యను కాపాడుకోవాల్సిన బాధ్యత భర్తకు ఉంది. అందుకే నా మీనా కనిపించకపోవడంతో ఆ భగవంతుడిని సాయం అడిగేసరికి ఆ భగవంతుడే నాకు సాయం చేశాడు. మీనాని నేను కాపాడుకున్నాను, అంతా భగవంతుడు చూడడం బట్టే అని చెప్పాను. కానీ చూసావా మీనా, మీ ఆయనకు నువ్వంటే ఎంత ఇష్టమో, ఒకప్పుడు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను రా అని బాధపడేదానివి. ఇప్పుడు చూసావా, మీ ఆయనంత మంచివాడు ఇంకొకడు ఉంటాడా అని అనుమానపడుతున్నావు. మీ ఆయన చాలా మంచోడు అనగానే, లేదక్క, మీనాయే చాలా మంచిది, లేదంటే ఒకప్పుడు నేను ఎలా ఉండేవాణ్ణి, ఇప్పుడు ఎలా మారిపోయాను, ఇదంతా మీనా వల్లే, లేదంటే నాలో ఇంత మార్పు వచ్చేదా? ప్రతి ఒక్కరు నన్ను చూసి భయపడేవారు, రౌడీ రౌడీ అంటూ అనేవారు, ఇప్పుడు అందరూ గౌరవిస్తారు. అది మీనా గొప్పతనం. మీనా నా జీవితంలోకి రావడం వల్లే నాకింత అదృష్టం పట్టింది అని ఇంకా అంతా కూడా నవ్వేసరికి, బాలు, నువ్వు మీనా ఇంటికి వెళ్ళాక దిష్టి తీసుకోండి. మాకెవరు తీస్తారక్క దిష్టి అనేసరికి, అవును, ఎవరూ తీయరు కదా. సరే మీనా, నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి పార్వతక్కతో దిష్టి తీయించుకుని వెళ్ళండి, ఎంతమంది కళ్ళు పడుంటాయో. అప్పుడప్పుడు దిష్టి తీయించుకోవాలి మీనా, నువ్వు బాలు సంతోషంగా ఉండడం చూసి కొన్ని కళ్ళు తట్టుకోలేవు, అలాంటి తప్పుడు నరదిష్టి తగిలినట్టే. ఆ దిష్టి పోవాలంటే దిష్టి గట్టిగా తీయించుకోవాలి అనేసరికి, సరే అక్క అని చెప్పి ఇంకా తనైతే అక్కడి నుంచి మీనా వెళ్ళిపోతుంది. బాలు కూడా తన పని మీద తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకిక్కడ రోహిణి ఇంటికి వచ్చేసిన తర్వాత స్కూల్ గురించి మాట్లాడింది కదా, లెక్కలు వేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు స్కూల్ ఫీజు ఇంత కట్టాను, రేపు యూనిఫామ్ తీసుకోవాలి, బుక్స్ తీసుకోవాలి అని లెక్కలేస్తూ ఉండగా బుక్స్ యూనిఫామ్ అని రాయడం చూసిన మనోజు, ఏంటి రోహిణి, ఏదో పిల్లోడిని స్కూల్కి పంపించేటట్టుగా బుక్స్ యూనిఫాము అంటూ రాస్తున్నావు, ఎవరిని పిల్లవాడిని ఎవరు స్కూల్కి పంపిస్తున్నావు అని చెప్పాను. కానీ ఆహా అదేమీ లేదు మనోజ్ అనేసరికి, ఇందులో ఉంది కదా రోహిణి, బుక్స్ యూనిఫాము అంటూ రాస్తున్నావు కదా, దాని కిందే కదా పెన్ పెట్టి ఉన్నావు, ఎప్పటి వరకు రాసావు కదా అని చెప్పాను. కానీ నేను ఒక స్టోరీ చదివాను, ఆ స్టోరీలో చిన్న కాలిక్యులేషన్ వస్తే దాని గురించి రాస్తున్నాను అంతే, అంతకు మించి ఏమీ లేదు మనోజ్. డిన్నర్ చేసేసావా అనగాని, చేసేసాను, నువ్వు డిన్నర్కి రాలేదంట అని చెప్పనేసరికి, నాకు తినాలని లేదు మనోజ్, అందుకే రాలేదు, ఆకలి వేస్తే తర్వాత లేచి తింటానులే, నువ్వు నిద్రపో అని చెప్పి ఇంకా రోహిణి కాస్త టాపిక్ డైవర్ట్ చేసి మొత్తానికైతే మనోజ్ని ఇంకా బురిడి కొట్టించేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే సత్యానికి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి సత్యం ఎప్పుడూ లేనిది ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని ఒక స్కూల్లో వాచ్మెన్గా వర్క్ చేద్దాము అన్న ఉద్దేశంతో రంగాకు చెప్తాడు. రంగా వద్దు వద్దు అని ఎంత చెప్తున్నా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దురా, నీకు నాకు మధ్యన మాత్రమే ఉండాలి, ఆ విషయం బాలు కూడా చెప్పొద్దు, బాలు ఎలాగా ట్రిప్కి వెళ్ళిపోతాడు కాబట్టి నేను ఇంట్లోనే ఉన్నాను అనుకుంటాడు, నేను అలా వెళ్ళి ఆ వాచ్మెన్ డ్యూటీ చూసుకుని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకే కదా, అది చూసుకుని నేను వచ్చేస్తాను అని చెప్పాను. కానీ వద్దురా అని చెప్తున్నాను, వినిపించుకోవట్లేదు, ఈ రిటైర్ అయిపోయినప్పుడు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవచ్చు కదా. లేదురా, బాలు మీనా వాళ్ళకి పైన గది కట్టివ్వడానికి నేను నా వంతు సహాయం చేయాలి, ఇద్దరూ కష్టపడుతున్నారు, వాళ్ళిద్దరూ కింద పడుకోవడం చూసి
చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి సత్యం అంటాడు. అనేసరికి ఇంకా రంగా అయితే తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుని రోహిణి ఏ స్కూల్లో అయితే చింటూని జాయిన్ చేస్తుందో అదే స్కూల్లో వాచ్మెన్గా జాయిన్ అవ్వడం కోసం సత్యం కూడా వస్తాడు. వచ్చేసరికి ఇంకా రోహిణి కాస్త ముందుగా చింటూని లోపలికి తీసుకువెళ్తుంది. చింటూని లోపలికి తీసుకువెళ్ళి ఇంకా లోపల కూర్చోబెట్టి ఈ అబ్బాయి ఎవరు ఏంటి అని వివరాలు అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటారు. అప్పటికే సత్యం వచ్చి అక్కడ కూర్చుని లోపల జరుగుతున్న మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. మనుషులు ఎవరో తెలీదు, లోపల ఒక అబ్బాయిని వాళ్ళ అమ్మగారు జాయిన్ చేయడానికి వచ్చారు సార్, మీరు కొంచెం సేపు వెయిట్ చేస్తే వాళ్ళు వెళ్ళాక మిమ్మల్ని పిలుస్తాను, ఎందుకంటే మేడం అన్నీ చెక్ చేసుకుంటారు అని చెప్పనేసరికి ఓకే సరే పిలుస్తాను అని చెప్పాను. కానీ సరే అని బయటే కూర్చుని ఉంటాడు. లోపలికి వెళ్ళిన వాడు కాస్త అడుగుతూ ఉంటుంది, ప్రిన్సిపల్ మేడం అడుగుతూ ఉండేసరికి రోహిణి సమాధానం చెప్తూ ఉండేసరికి సత్యానికి ఎందుకు అనుమానం వస్తుంది. రోహిణి వాయిస్ సత్యానికి తెలియకుండా ఉంటుందా? అప్పుడప్పుడు చింటూ మాట్లాడేసరికి వీడు మాట చింటూలా ఉందే అనుకుంటూ ఉండేసరికి రోహిణి కూడా మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా అక్కడ ఒక కర్టెన్ ఉంటే కర్టెన్ ఇలా కొంచెం తొలగించి చూసేసరికి చింటూ పక్కన రోహిణి కూర్చుని ఉంటారు. ఇంకా పక్కన ఎవరు ఉండకపోవడంతో ఇంకా వీళ్ళిద్దరూ కూర్చుని ఉండడం చూసి రోహిణి మాట వినబడడంతో కర్టెన్ తీసి పక్కకు తీసి చూసేసరికి ఎదురుగా రోహిణి చింటూ కనిపించేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు. మేడం, మా అబ్బాయి మెరిట్ స్టూడెంట్, కొంచెం మీరు జాగ్రత్తగా పికప్ అది చేస్తే బాగానే చదువుతాడు, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి అని చెప్పనేసరికి ఓకే మేడం, తప్పకుండా షూర్గా మేము పిల్లోడిని మంచి స్టూడెంట్గానే మీకు తీర్చిదిద్దుతాము, అలా చేస్తే మేము 10th వరకు కూడా బాబుని ఇక్కడే వదిలేస్తాను మేడం అని చెప్పాను. కానీ ఖచ్చితంగా మేడం, మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ ఏవి మిడిల్లో వెళ్ళిపోరు, ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉండదు అని చెప్పనేసరికి సరే మేడం, మీ హస్బెండు అని చెప్పనేసరికి మా హస్బెండ్ లేరు, మా అమ్మగారి దగ్గరే ఉంటాడు, ఎప్పుడూ నేనే వస్తాను, ఒకవేళ నేను రాని పక్షంలో మా అమ్మ వచ్చి తనని తీసుకుని వెళ్తుంది అనగాని ఓకే మేడం అని చెప్పి బయటకు వచ్చేస్తారు. ఇద్దరు కూడా వచ్చేసేటప్పటికి ఒక ఆయా వెళ్తూ ఉండేసరికి ఆయాని పిలిచి మా అబ్బాయిని తీసుకెళ్ళి తన క్లాస్లో కూర్చోబెట్టు, తనకు ఏం కావాల్సినా కానీ చూసుకో అని చెప్పాను. కానీ సరే అని ఇంకా వాళ్ళిద్దరూ క్లాస్కి వెళ్ళిపోతారు. ఇంకా రోహిణి బయటకు వచ్చేసరికి ఏంటమ్మా రోహిణి, నీ కొడుకుని స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చావా అంటూ వెనక నుంచి సత్యం మాట వినిపిస్తుంది. ఒక్కసారిగా రోహిణి వెనక్కి తిరిగి చూసేసరికి షాక్ అయిపోతుంది. మామయ్య అని చెప్పాను. కానీ ఏంటమ్మా చెప్పు, ఏం చెప్పినా వినేస్తాను కదా, ఆల్రెడీ మీ అత్తగారు నీ మాయలో పడిపోయింది, నువ్వు ఏం చెప్పినా పిచ్చిదానిలా వినేస్తుంది, నేను కూడా వినేసి నమ్మేస్తాను. నేను ఇప్పుడు జరిగిందంతా నా కళ్ళారా చూశాను, నువ్వేంటో నువ్వు చేసిన పనేంటో కూడా తెలిసింది. ఇన్ని రోజులు మలేషియా అది ఇది అంటూ చెప్పుకుని వచ్చి చాలా పెద్ద మోసం చేశావే చింటూ, నీ కొడుక సుగుణమ్మ మీ అమ్మ, ఇన్ని రోజులు కూడా మాకెవ్వరికి కొంచెం కూడా అనుమానం రాకుండా చాలా చక్కగా మేనేజ్ చేశావు. అసలు చింటూ నీ కొడుకన్న విషయమే మాకు తెలియలేదు. అందుకనేనా మీనాబాలు దత్తత కోసం అడిగితే ఆవిడ ససేమిరా వద్దు అంది, ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి. తను నీ కొడుకన్న విషయం ఏదొక రోజు బయట పడిపోతుంది అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇలా చేశావు అంటూ ఇంకా సత్యం అడిగేసరికి అది కాదు మామయ్య, ప్లీజ్ మామయ్య, ఈ విషయం అత్తయ్యతో చెప్పొద్దు మామయ్య అనగాని, మీ అత్తయ్య నన్ను మోసం చేసే అలవాటు ఉందేమో, నాకు ఎవరిని మోసం చేసే అలవాటు లేదు, అయినా ఎలాంటి విషయాలు నిజం చెప్పకుండా ఎలా ఉంచుతాను, ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టాలి కదా. ఇన్ని రోజులు మా కుటుంబాన్ని మోసం చేశావు, ఇప్పుడు నా కొడుకుని నా భార్యని అందరినీ మోసం చేశావు, ఇప్పటికీ నిన్ను వదిలిపెట్టేది లేదు, ఇప్పుడే చెప్తాను అంటూ సత్యం కాస్త బయలుదేరిపోయే దారిలోనే బాలు, మీనాకి, రవి, శృతికి, మనోజ్కి అందరికీ ఫోన్లు చేసేసరికి అందరూ ఇంటి దగ్గర ఉంటారు.
ఇంటి దగ్గర ఉండడంతో ఇంకా ప్రభావతి కూడా రమ్మని చెప్పాను కానీ ప్రభావతి కూడా వస్తుంది. ఏంటి నాన్న ఏమైంది అని చెప్పాను కానీ ఒకరి గురించి నాకు నిజం తెలిసిందిరా బాలు. ఈ మధ్యనేంటో నాకు కూడా కొన్ని నిజాలు తెలుస్తున్నాయి. కానీ ఆ నిజాన్ని మనసులో దాచుకోమని చెప్పిన నేనే ఇప్పుడు మనసులో దాచుకోవద్దు, నిజం బయట పెట్టేసి అని చెప్పడానికే ఇక్కడ ఏర్పాటు చేశాను అనేసరికి ఏంటి నాన్న ఏంటి మీరు అనేది అనగానే, ప్రభా ముఖ్యంగా నీకు నీ పెద్ద కోడలు ఏ ఊరు నుంచి వచ్చిందని చెప్పావు? మలేషియా నుంచా? మలేషియా కాదు, ఏమీ కాదు. అసలు నీ పెద్ద కోడలు కోటీశ్వరరాలే కాదు అని చెప్పాను కానీ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? రోహిణి కోటీశ్వరరాలు కదా అనగానే రోహిణి కోటీశ్వరరాలు మాత్రమే కాదు కానీ ఇంకా తన కొడుకు తన తల్లి అనగానే కొడుక ఏం మాట్లాడుతున్నారండి? రోహిణికి కొడుకెక్కడున్నాడు అని చెప్పి ప్రభావతి కాస్త అంటుంది. చూడు ప్రభా, నీకు నిజాలు తెలియకపోతే తెలియనట్టు ఉండు అంతే తప్ప తెలిసిన నన్ను అవమానం చేయకు, అర్థమవుతుందా? ఇప్పుడే నా చెవులారా నేను విన్నాను. చింటూ అంటే బాలు మీనా దత్త తీసుకోవడానికి తాపత్రయపడిన చింటూనే రోహిణి కన్న కొడుకు. ఆ సుగుణమ్మే రోహిణి కన్న తల్లి. నువ్వు అంటున్నట్టు వాళ్ళకి మలేషియాలో ఎలాంటి ఆస్తులు లేవు, వాళ్ళకి ఏమీ లేవు. నువ్వంతా తెగ సంబరపడిపోయి వాళ్ళకి కోట్లాస్తి ఉందని తెగ చిందులు తొక్కేస్తున్నావు. రోహిణి నీకు అబద్ధం చెప్పింది, మోసం చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అబద్ధాలు చెప్పింది. వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడని, కోట్ల బిజినెస్ చేస్తున్నాడని చెప్పడం అంతా కూడా అబద్ధమే. నువ్వు ఇవన్నీ గుర్తించుకోకుండా ప్రతిసారి చిన్న తప్పు దొరికినా కానీ మేనాని అంటూ ఉంటావు. వెళ్ళు, రోహిణి గురించి కనుక్కో అని చెప్పి సత్యం అంటాడు. అనేసరికి రోహిణి ఇంకా రాకపోవడంతో వెంటనే మనోజ్ రోహిణికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి రోహిణి కాస్త వస్తుంది. వచ్చి లోపలికి వచ్చిన తర్వాత రోహిణి ఇలా వచ్చి నిలబడడంతో రోహిణి చంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి అయితే. నేనేం తప్పు చేశాను అత్తయ్య అనగానే, ఇంకా చాలు రోహిణి, మీ మామయ్య మాకు అన్ని విషయాలు చెప్పారు. మీ మామయ్యకి చూసినట్టు చెప్పడమే తెలుసు, అబద్ధం చెప్పడం రాదు. నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్పారని అది కాదు ఇది కాదు అని తిమ్మిని బమ్మిని చేయాలని మాత్రం చూస్తే నేను ఎలా నిరూపించుకోవాలో అలా నిరూపించుకుంటాను. నీకు ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్తున్నారు కాబట్టి మీ ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. మీ ఊర్లోకి వెళ్ళి ఆ అసలు విషయం తెలుసుకున్నానే అనుకో, ఆ తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వే అర్థం చేసుకో అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని హెచ్చరించేసరికి ఎప్పటికైనా జరిగిందేదో చెప్పు రోహిణి. అవునత్తయ్య, నాకు మనోజ్ రోహిణి పెళ్ళికి ముందే ఒక కొడుకున్నాడు. నేను మలేషియాలో మా నాన్న ఉన్నాడు, మా మావయ్య ఉన్నాడు అని చెప్పిందంతా కూడా అబద్ధమే. ఎందుకంటే మనోజ్ అంటే నాకు ఇష్టం. మనోజ్ను వదిలి వెళ్ళడం కానీ ఈ కుటుంబాన్ని కానీ వదిలి వెళ్ళడం కానీ నాకు అస్సలు ఇష్టం లేదు, అది అర్థం చేసుకోండి. అందుకే నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను. ఇన్ని రోజులు మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాను అనగాని ఇప్పుడు మాత్రం నిన్ను ఇక్కడే ఉంచుతానని ఎలా అనుకున్నావు రోహిణి? నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన మోసానికి నా కొడుకు ఇప్పటికే కుమిలిపోతున్నాడు. నా కొడుకు ఇక్కడే కొంపలు ముంచేవాడు మాత్రం కాదు. తన భార్య తనని మోసం చేసింది అన్న విషయం తెలుసుకున్న ఏ కొడుకైనా సరే తట్టుకోలేడు. అది గుర్తు పెట్టుకో అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేయమంటారు అత్తయ్య అనగానే, తక్షణమే నువ్వు నా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఒక్క క్షణం నువ్వు నా ఇంట్లో ఉన్నా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంతా నీకు మంచిది, నాకు మంచిది అని చెప్పి, ప్లీజ్ అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పాను. కానీ క్షమించడమా? నేనైతే క్షమించను. నా కొడుకు కూడా ఏమీ మాట్లాడడం లేదు చూసావా? ఇన్ని రోజులు నువ్వు చిన్న చితక తప్పులు చేసినా నా కోడలే కదా అని వెనకేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నువ్వేంటో తెలిసాక నిన్ను కోడలుగా కాదు కదా, ఈ ఇంటి పని మనిషిగా కూడా నేను ఊహించుకోలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త మీనాకు వార్నింగ్ ఇచ్చేసరికి, ఏంటి ప్రభా నువ్వు మీనాకు వార్నింగ్ ఇస్తున్నావేంటి? అసలు మీనాకు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు
జరిగిన దానికి పశ్చాత్తాపడతావో లేక క్షమాపణ అడుగుతావో ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి కాస్త అక్కడ అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇంకా రోహిణి పరిస్థితి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వెళ్ళిపోమని 12 గంటల సమయం ఇచ్చింది. ఈ 12 గంటల్లో వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి అని ఇంకా తన మనసులో అనుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. మరి ప్రభావతి ఇచ్చిన 12 గంటల్లో అక్కడి నుంచి రోహిణి షిఫ్ట్ అవుతుందా లేక మరొక ప్లాన్ చేసి ఇక్కడే ఉండడానికి సిద్ధపడుతుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.